ఈ విషయం చెప్పితే అన్న నేను అనుకున్నా అంటే చిన్న కృతజ్ఞత కోరిక పెట్టుకుంటాను అంటే ఎంత గొప్పగా అన్నగారు నిజంగా మీరు ముందు పడి అసలు నేను ఫోన్ చేశాను కదా అన్నగారు ప్రతి విషయంలో ఫోన్ చేసి ప్రోగ్రామ్ మంచిగా జరుపుతాం తమ్ముడు దేవుడు మిమ్మల్ని ఆశ్రయించాడు కదా అని ముందు పడి చేశారు. నేను పిలిచిన వెంటనే పాల్గొయ్య గారు అమ్మగారు నిజంగా నేను సమయం లేకుంటే మేము నిన్ననే వెళ్ళి చెప్పాము, కానీ ఎంతో బిజీ షెడ్యూల్ అయినా కూడా వచ్చారు. మీకు ధన్యవాదాలు. అయితే ఒకటి నేను ఇంకను దేవుడు అంటే అన్న చెప్పినట్టుగా నీతిమంతులు ఇంత చిగురిస్తారని శాయశక్తుల దేవుని కృప నా ఇంట్లో ఉన్నప్పుడు సమాజ శ్రేయస్సు కొరకు విద్యాభివృద్ధి కొరకు ఏదైనా పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ అని నేను కోరుకొని ఆ విద్యాశాఖ అధికారులు అనుమతిస్తే ఇంకా 10 సంవత్సరాలు నేను చెప్పడం సిద్ధంగా సేవలు అందిస్తున్నాను. ఇక అన్ని విషయాలు చెప్పారన్నా అది దేవుడు చూసుకుంటాడు, చేతులు ఏం లేదు. థ్యాంక్ యూ, మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. మరి ఇక నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి, భోజనం తర్వాత కూడా ఉన్నాయి. ఎంతోమంది మిత్రులు మా లోటస్ కుటుంబము వాళ్ళ నుండి వచ్చారు. వాళ్ళు 30 తారీఖు నాడు అద్భుతంగా గొప్ప నాకు రిటైర్మెంట్ ఫంక్షన్ వాళ్ళు అద్భుతంగా చేశారన్నది నేను ఊహించలేదు. చాలా చక్కగా అసలు నేను ఈ పూలు చల్లడము ఇవి నాకు అసలు నేను పడదు నిజంగా. వాస్తవంగా అది ఇష్టం ఉండదు. అంటే దేవుడికే ఘనత. నా దృష్టిలో నన్ను ఇంతవరకు నా ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప మేలు చేసిన యేసు ప్రభును నేను ఎప్పుడును సదా కృతజ్ఞుడు ఉంటాను. దేవునికే మహిమ కలుగును. నేను నిమిత్త మాత్రుడిని, నాలో గొప్పతనం లేదు. దేవుడే నన్ను ఇంతవరకు మరి మీ ఎదుట నిలబెట్టుకున్నారు. ఆ ప్రభువుకే నేను వందనాలు చేస్తున్నాను. ఇంకోటి విచిత్రం ఏంటంటే నా వివాహమును చూసిన రాజారాం అంకుల్ తర్వాత సుగుణ సిస్టర్ దయచేసి చూడండి, వారు మంచి సంబంధం చూశారు. థ్యాంక్ యూ ఈ సందర్భంలో తర్వాత నా స్టాఫ్ వచ్చారు, తర్వాత పూర్వ స్టాఫ్ వచ్చారు, విద్యాశాఖలు మన ఎంఏ వాళ్ళు, మన ఇంకా పోచేసారు వచ్చినట్టు ఉంది. పోచేసారు తర్వాత విజయ్, తర్వాత విద్యాశాఖలో పనిచేసే చోట్లు కూడా వచ్చారు, కనిపించారు. కానీ ఇప్పుడు ఉంటే మీకు అందరికి కూడా నేను కృతజ్ఞతలు సదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి మిత్రుడు ఎస్ఎఫ్ఐ లీడర్ ఆయన తిరుపతి, తర్వాత పట్టణపల్లి నుంచి మిత్రులు వచ్చారు. మీకు అందరికి కూడా చాలా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు దేవుడు నా ఉద్యోగంలో సహాయం చేశాడు, మంచి ఆరోగ్యం ఇచ్చారు. అందరూ చూసిన అందరూ కూడా ఇదే అంటున్నారు, ఏంటంటే మీరు ఇప్పుడే రిటైర్మెంట్ అవుతున్నారా, మీరు అలా కనిపిస్తలేరు అంటున్నారు. కానీ నిజంగా రిటైర్మెంట్ కాదు, దేవుడు నాకు ఆయన చిత్తంలో ఎలా అంటే అలా నేను మట్టిలో ఇంకా నేను మలచబడాలి, దేవుడిలో ఆయన స్వరూపంలో మలచబడడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆయన దేవుడు నాకు మా కుటుంబానికి సాయం చేయను గాక. తర్వాత మా బామ్మలు కూడా, మా అన్నదమ్ములు కూడా ఈ కార్యక్రమం సహకరించినారు. ముఖ్యంగా అగస్టిన్, ఆనంద్ వీళ్ళు అయితే బావ ఇలా చేస్తాం అలా చేస్తాం నాకు పూలు చల్లించుకోవడం నాకు ఇష్టం లేదు. అంటే నాకు పడదు, దేవునికే భయం పొందాలి. కానీ వాళ్ళు ఇలాగ చేశారు, కొంత ఆలస్యం అయింది, నాకు క్షమించండి. ఎందుకంటే అయినప్పటికీ నేను ఓట్ ఆఫ్ టైం చెప్పడం లేదు. నేను మీ ఎలా మీరు నా ఇంట్లో చూపెట్టిన మీ ప్రేమ అభిమానాలకు నేను సదా ధన్యుంటానని, దేవుడి కృప ఎల్లప్పుడూ మీకు కూడా మీ కుటుంబాలకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. క్షమించగలరు పాస్టర్ గారు. మా బావగారు చెప్పినటువంటి స్పీచ్
గద్గద కంఠంతో తన గురు వృత్తి శిష్యులకు ఉన్నటువంటి బంధము, వాళ్ళు ఎక్కిన విధానంలో గురువు గారు శిష్యులు అక్కడి నుండి వస్తూ ఉన్నారు, గురువు గారు ఇక్కడ నుండి వెళ్ళిన పరిస్థితి మనం చూసినాము. వాళ్ళు కాళ్ళ మీద పడి వాళ్ళు కృతజ్ఞతతో మరి ఉన్నటువంటి విధానాన్ని మనం గమనించినాము. ఇలాంటి ఉత్తమమైనటువంటి వృత్తి ఘనతలో దేవుడు తనను ఉంచినందుకు దేవుడికి మహిమ. అలాగే బావగారు మీరు బాధపడతలేరు అని మేము అనుకుంటున్నాము. ఎందుకు అంటే మీరు పదవీ విరమణ పొందినారు, కానీ మీరు పెదవికి విరమణ అనేది లేదు. ఎందుకు అంటే మీ పెదవి విరమణ మీ పెదవితోనే మేము చేసుకోవచ్చు, మీ పెదవితోనే మీ మాటల ద్వారా మేము అనేకమైనటువంటి స్థానంలో మేము ఎందుకనగా ఈ పదవి విరమణ అనేది నా దృష్టిలో 60 ఏళ్ళకి మీరు ఒక సక్సెస్ అయినటువంటి బాటను మీరు చూపించి ఇతరులకు చూపించారు, మీరు కూడా నడిచారు, ఇతరులకు ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి ముందు ముందు కూడా మీ ఆదర్శము, మీ స్ఫూర్తిని కుటుంబంగా మేము ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళే బాధ్యత మాపైంది. మిమ్మల్ని కూడా మేము మీ సేవలను మేము చేసుకోవడానికి, అంటే మీ సేవలను మేము తీర్చుకోవడానికి మాకున్నటువంటి వ్యాపారం, అంటే నేను ఒక న్యూస్ పేపర్ నడుపుతాను. నేను ఒక ఉదయం అనే న్యూస్ పేపర్, అది ఈ పేపరు తెలంగాణ 33 జిల్లాలకు వెళుతుంది. అలాగే ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలకు వెళుతుంది. ఇది 20 సంవత్సరాల నుండి నడపబడుతున్న పత్రిక. మీరు అనుమతిస్తే, మీరు ఈ రిటైర్మెంట్ అయినారు కనుక మిమ్మల్ని మేము అసోసియేట్ ఎడిటర్గా పెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీ సేవలు మాకు అందించగలరని మేము కోరుచున్నాము. ఎందుకనంటే ఇది మా ఆశ. అలాగనే కాకుండా మీ ప్రతిభను కనపరచడానికి, ఇంకా మీరు ఎలాగైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎలాగైతే చేశారో అలా జర్నలిజం పట్ల సమాజానికి కూడా మీ సేవలు అందించాలని మేము కోరుచున్నాం. అలాగే మీరు మాత్రం రిటైర్డ్ అయ్యారని అనుకుంటున్నారు, కానీ మీరు రిటైర్మెంట్ అయ్యారేమో కానీ టైర్డ్ మాత్రం కాలేదు. ఎందుకంటే మీరు ఇంకా మీలో ఉన్న ఉత్సాహము, మీలో ఉన్నటువంటి పట్టుదల అవన్నీ చూస్తే మీరు ఇంకా శక్తివంతులు. మీరు మాలాంటి బలహీనులకు మీరు శక్తినిచ్చేటువంటి శక్తివంతులను కోరుచు నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. హలో, నరేంద్ర కూడా నాకు తెలుసు. మళ్ళీ తర్వాత వాళ్ళు కూడా మాట్లాడినారు. ఆయన చేసిన సేవ అంటే ఉపాధ్యాయునిగా ఆయన వారికి ఇచ్చిన మార్గదర్శకత్వం, ప్రతి టీచరు ఇచ్చినటువంటి ఆ విద్యా బోధన చాలామంది జీవితాలను నిలబెట్టింది. టీచర్కు తర్వాత ఉపాధ్యాయునికి శిష్యుడికి ఉండాల్సిన ఆ సఖ్యత, ఆ ర్యాపో ఎంతో గొప్పది. కానీ ఒక విద్యార్థికి స్కూల్లో టీచర్తో ఎంత భయం ఉంటుంది, ఆ టీచర్ ఇంట్లో ఉంటే ఇంకా భయం ఉంటుంది.
అర్థమైంది కదా. ఉపాధ్యాయునికి ఒక స్టూడెంట్కు ఉపాధ్యాయుడు టీచర్ స్కూల్లో ఉంటే ఆ 2-3 గంటలు మాత్రమే ఆ భయం ఉంటుంది. ఎప్పుడు లాస్ట్ బెల్ కొడితే ఇంటికి పోయి రిలాక్స్ కావాలని చూస్తారు. కానీ ఇంట్లో కూడా గురువు టీచర్ ఉంటే మనుషులు ఎక్కడ తప్పించుకోలేదు. కనుక మా అన్న మాకు గురువులాగా ఇంట్లో మా తల్లిదండ్రులకు మిగతా 2 అన్నల కన్నా ఈ అన్న అంటే చాలా భయం వేసేది. చాలా అంత స్టిక్ అనమాట, క్రమశిక్షణ. మేము ఎక్కడైనా ఆడుకున్నా కూడా ఎంత దూరం ఉన్నా కూడా అన్న వస్తున్నాడు అంటే పరిగెత్తి వచ్చి పుస్తకం పట్టుకునేది. మీరు నమ్ముతారా, లెక్కలు తీసేటప్పుడు మీరు కూడికలు చేసేటప్పుడు ఒక గీత గీస్తారు, తర్వాత జమ చేసిన తర్వాత దాని తర్వాత ఇంకో గీత గీస్తారు. అంతే చేస్తారు కదా జనరల్గా. నాకు ఎట్లా వచ్చిందో అలవాటు, కానీ ముందు ఒక గీత గీసేది, ఆన్సర్ రాయక ముందు ఇంకో గీత గీసేది, మధ్యలో ఆన్సర్ రాసేది. ఆ గీత గురించి కూడా ఎంత దెబ్బతిన్నాను. అంటే ఇంత పర్టికులర్ నేను చెప్పడం అంటే ఇంత పర్టికులర్ ఒక విద్యా బోధనలో అంత చేసేది. ఒక దఫాలైతే మా ఇట్లా లెక్కలు వచ్చేటప్పుడు నన్ను కొడుతుంటే మా అమ్మ నన్ను పోనీ పెట్టప్పుడు బాగా రాత్రి అయినా కానీ నోరు మూయండి అన్నాడు. వాళ్ళు కూడా గజగజ అనికేది మా అన్న. అంత కోపము, అంతకంటే 1000 రెట్లు ప్రేమ. నిప్పు ఎంత త్వరగా కాలుతుందో, మంచుకొండ ఎంత ఆనందాన్ని ఇస్తుందో, మా అన్న మా పట్ల, మా కుటుంబంలో అంతా ఒక మచ్చలేని చంద్రుడు లాగా చాలా స్ట్రిక్ట్. ప్రతిదీ ఒక క్రమశిక్షణగా ఉండడానికి. అతనికి చదువు అంటే ఎంత ప్రేమ అంటే అసలు ఆయన ఎక్కువ శాతం ఆయన స్కూలింగ్, నా ఉద్యోగమైన తర్వాత స్కూలింగ్ తర్వాత ఒక మంచిర్యాలలో కూడా మీరు జాయిన్ అయినారు బిఎస్సిలో, నాది కొంచెం లీడర్. అక్కడ నుండి వచ్చేసి వెంటనే లైబ్రరీ అయిపోయింది. నాకు తెలిసి చెన్నూరు లైబ్రరీలో ఉన్న పుస్తకాలలో అతని స్పర్శ తాకని పుస్తకం లేదంటే నేను నమ్మను. అన్ని పుస్తకాలు చదివాడు, అన్ని పుస్తకాలు చదివేది. ఆయనను బట్టి నాకు కూడా 6th 7th క్లాస్ ఆ టైంలోనే నేను లైబ్రరీ వెళ్ళేది. అక్కడ సత్యనారాయణ సార్ అని ఉండేది లైబ్రరీ. వచ్చినవా నువ్వు మణికుమార్ వాళ్ళ తమ్ముని వాని, నాకు కూడా అప్పుడు సపరేట్ సభ్యత్వం కల్పించి అప్పుడు 70 రూపాయలు ఏదో నాకు కూడా ఒక సభ్యత్వం కల్పించాడు చదువుకోవాలని. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనకు తెలుసు, మాది చాలా పెద్ద కుటుంబము, పేదరికం నుండి వచ్చిన కుటుంబం. మనిషికి ఒక మంచంలో 2 పడుకునేది. నేను ఎవరికి కంపెనీ అంటే మా అన్నయ్య, ఇంకెట్లుంటా చూడండి. ఆయన నేను మాత్రం ఒక మంచంలో పడుకునేది. ఆయన ఆ తలగడ దగ్గర ఆ మంచం పోడు మీద కూడా దీపం పెట్టుకుని రాత్రంతా చదువుకునేది. అది మాకు ఎంత ప్రేరణ కలిగించేదంటే, ఏదో ఈ వ్యక్తి ఇంత విశ్రాంతి లేకుండా ఏదో సాధించాలని చేస్తున్న ఆయన తపన మమ్మల్ని కూడా ఉద్యోగస్తులను చేసింది. మమ్మలను కూడా అతను మార్గంలో నడవడానికి ఒక రోల్ మోడల్. కనుక అన్న చాలా థ్యాంక్ యూ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మేము షేర్ తీసుకోవాలి. ఒక్కొక్కసారి అయితే నేను మా అన్న చేసిన చెప్పారా నాకు గుర్తుకే లేదురా అని అంటుండే అన్నమాట. కానీ నాకు చిన్నప్పుడు అన్నది బాల్యం కదా, ఆ పలక మీద ఏది గీస్తే, హృదయమైన పలక మీద ఏది రాస్తే అది భద్రంగా ఉండినట్లు చాలా స్వీట్ మెమొరీస్ ఉన్నాయి. అంత పేద స్థితిలో కూడా అన్న చదువుకున్నాడు. నేను 6th క్లాస్లోనే సఫారీ కుట్టించాడు. నాకు సఫారీ డ్రెస్ కదా తెలుసు కదండి, మేరసమ్మయ్య అనే దగ్గర సఫారీ డ్రెస్ కుట్టించాడు. నాకు ఆ టైంలో మా ఇంట్లో లేకపోతే మా చుట్టుపక్కల ఒక సఫారీ 5వ 6వ తరగతిలో 2 సఫారీ డ్రెస్లు, ఒకటి రెడ్ ఒకటి బ్లూ. అంటే ప్రతి విషయంలో, కుటుంబంలో ప్రతి ఒక్కరి విషయంలో అతన్ని తీసుకున్నటువంటి శ్రద్ధ చాలా గొప్పది.
ఇంకా ఇద్దరు అన్నలు ఉన్నారు. అప్పటికే వారికి మాకంటే వాళ్ళు అనకంటే పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. ఇక మా పెద్ద అన్న పెళ్ళి అయితే మేము చూడలేదు, ఎందుకంటే ఆయన మమ్మల్ని పిలవలేదు. అదే మా బాధ. సో పిల్లల మీరు అందరు ఇలాగ వచ్చి మా అన్నను దీవించారు. యాక్చువల్గా మా అన్నకు ఇంకా రిటైర్మెంట్ వయసు ఉండేది, ఎందుకంటే మా ఇద్దరు అన్నల మధ్యలో వారికి దాదాపు 3-4 సంవత్సరాల తేడా ఉన్నా కూడా ఒక సంవత్సరం తేడాతో రిటైర్డ్ అయిపోతున్నారు. తర్వాత వారి దాంట్లో మాకు భయం వేసింది, ఎందుకంటే ఒక ఉద్యోగికి రిటైర్మెంట్ అన్నది ఎంత ప్రాముఖ్యమో, తర్వాత ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా రకాలైనటువంటి కొత్త జీవితాన్ని ఎన్నుకోవాల్సి వస్తుంది. వారు మా కుటుంబానికి తోబుట్టువులకు తోడు నీడగా ప్రతి విషయంలో, చిన్నది పెద్ద విషయంలో ఆయన మా ఎడల ఆయన తీసుకున్న కేర్ చాలా ఎంత తగినది, మేము మరవలేదు. కనుక మా అన్నను మాకు దేవుడు వారికి తోబుట్టుగా మమ్మల్ని అందరినీ జన్మనిచ్చిన దేవునికి, ఈ ప్రేమానుభవాలు చూసిన మా తల్లిదండ్రులకు మేము ఎంతో రుణపడి ఉన్నాం. అలాగనే వాళ్ళ పిల్లల్లో మేము కూడా ఒకరిగా ఉంటూ మా అన్నలకు అందరికీ మేము నమ్మకంగా వారి రిటైర్మెంట్ తర్వాత కూడా వారికి మేము ఎంతో సహాయ సహకారాలు అందిస్తామని ఈ సమయం ఇచ్చిన మీ సభాధ్యక్షులకు వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చేస్తున్నాను. మన మధ్యలో ప్రసాద్ మాస్టర్ గారు ఉన్నారు. వారిని బట్టి దేవుడు నేను స్థుతిస్తూ ఉన్నాను. ప్లీజ్ బీ సీటెడ్. మంచిది. మన మధ్యలో అవుట్రీచ్ మ్యాప్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ అయిన పాల్మిక్ సార్, క్యారీనమ్మ గారు కేంద్రికి రావాలని ఆహ్వానిస్తున్నాను. ఆ రోజుల్లో తప్పనిసరిగా ఆహ్వానించాం. అదేవిధంగా మన మధ్యలో గోవర్ధన్ మాస్టర్ గారు వారు కూడా కేంద్రికి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. గోవర్ధన్ మాస్టర్. ఈ యొక్క శ్లోకం అర్థం ఏంటంటే, మనిషి ఎన్ని విధాలైనటువంటి యొక్క బంగారు నవరత్న ఖచ్చితములైనటువంటి యొక్క బంగారు ఆభరణాలను వేసుకున్నప్పటికీ కూడా, ఎంతో అందంగా అలంకరించుకున్నప్పటికీ కూడా, అవన్నిటికంటే కూడా మనిషి యొక్క మాట మంచి అలంకారంగా ఉంటుంది. వాగ్భూషణం భూషణం అని ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ శ్లోకం ఎందుకయ్యా అంటే, మన మణికుమార్ గారి యొక్క మాట అదే విధంగా ఆయనకు భూషణంగా ఉండేది. చాలా సౌమ్యంగా, చాలా చక్కగా, మితంగా, మృదువుగా ఉండేది. అలా ఉంటూ మాకు ఒక దశాబ్ద కాలం, దాదాపు 12-13 సంవత్సరాలు లోటస్ అపార్ట్మెంట్కు ముఖ్య కార్యదర్శిగా మరియు ప్రెసిడెంట్గా వ్యవహరించారు. ఒక 10 సంవత్సరాలు ప్రెసిడెంట్గా, అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆ సమయంలో వారు మాకు వెన్నుదన్నుగా ఉండి మా యొక్క కార్యక్రమాలన్నిటికీ సహకరించారు. తర్వాత వీరి లోపల మృదువైన కోణం ఉంటూనే అవసరమైనప్పుడు గర్జించే సింహంలా ఉండి కొన్ని అంశాలలో మాకు ధైర్యాన్ని కల్పించారు.
కాబట్టి వీరి యొక్క సేవలను మేము మర్చిపోయింది. ఎవరైనా లోటస్ అపార్ట్మెంట్ చుట్టూ ఉన్నటువంటి యొక్క గ్రీనరీని ఒకసారి పరిశీలించినట్లయితే నేను దగ్గరుండి చేశాను, సార్ దానికి సపోర్ట్ చేశారు. ఈ సభాముఖంగా ఇక్కడ చెప్పాలని నాకు భూమిలు గురించి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా సార్ యొక్క ఈ యొక్క మాటలతో చెప్పే అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన మాటలు. మరి ప్రముఖ న్యాయవాది శిల్పరాజు గారు లోటస్ అపార్ట్మెంట్ నుండి, అలాగే మరి లోటస్ అపార్ట్మెంట్ బృందం వారందరూ కలిసి ఇప్పుడు సన్మానం చేస్తున్నారు గజమాలతో. సెల్వరాజ్ సార్ గారు, అలాగే నాగమల్లేశ్వరరావు సార్, మరి లోటస్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రాజేందర్ గారు, శ్రీధర్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, బెంజమిన్ అన్న గారు, మూర్తి గారు, అలాగే మరి అపార్ట్మెంట్ నిర్వాహకులందరూ కలిసి వచ్చి, అలాగే జ్యోతి బాబు గారు, వీరందరి సమక్షంలో మరి గజమాలతో ఇంత గ్రాండ్ ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ఇది చూడాలి, ఇది చూడాలి, ఇటు ఫోటో ఫోటో. ఓకే చూడండి. ఓకే చూడండి సార్, అందరూ సార్ చూడండి. లోటస్ అపార్ట్మెంట్ బృందం వారందరూ మొన్న సార్ రిటైర్మెంట్ అయిన రోజు 30వ తారీఖు ఈ బృందం అంతా కలిసి సారు సన్మానించడం జరిగింది. తిరిగి ఈ రోజు ఈ సమావేశానికి వీరందరూ వచ్చినందుకు మీకు మా ఆతిథ్యాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు. పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మేడంలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జరగండి, దగ్గర జరగండి. ఓకే, ఇక్కడ చూడాలి సార్. రెడీ, స్మైల్ సార్. ఇక్కడ చూడాలి సార్, ఇక్కడ రెడీ. ఓకే రైట్. ఓకే రెడీ సార్, ఇక్కడ చూడండి. ఓకే సార్, ఇక్కడ చూడాలి. రెడీ సార్, ఇక్కడ రెడీ. బాబాయ్ పదవీ విరమణ సందర్భంగా మరి మణికుమార్ సార్ను, మరి సుజాత గారు, చిలివేరి సుజాత మణికుమార్ గారు పదవీ విరమణ సన్మాన పత్రం ఒకటి మరి మనం అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి జాషువా గారు చదివి వినిపిస్తారు. సిల్వేరి మణికుమార్ ప్రధానోపాధ్యాయులు యూపీఎస్ జామ్ని
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గారికి అభినందన చందన అక్షరమాలతో సత్కరిస్తున్నారు. ఈ పదవి విరమణ సన్మాన పత్రం చదువుతున్నాను. గౌరవనీయులైన శ్రీమతి చిలువేరి గౌరీ చాందయ్య పుణ్య దంపతులకు 5వ సంతానంగా చారిత్రాత్మక అగస్త్య మహర్షి సందర్శించిన ఉత్తర వాహిని గోదావరి నది తీరమున వెలిసిన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణమునందు 1964 ఏప్రిల్ 6వ నాడు జన్మించి ఉన్న మీరు ఎంతో ప్రశంసనీయులు. మట్టిలో మాణిక్యంగా పువ్వు పుట్టగానే పరవలించినట్లు గులాబీ తన చుట్టూ ఉన్న ముళ్లను తప్పించుకుంటూ ఎదిగి పుష్పించినట్లు చిలువేరి వంశోద్ధారకుడుగా మీ పాత్ర ఎన్నదగినది. విజ్ఞానికనిగా మీరు బాల్యము నుండి మీరు చదువు, సంస్కారము, భక్తి శ్రద్ధలయందు ఆసక్తి కనపరిచే వారని వింటివి. పేదరికమును సవాలు చేస్తూ ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించి అత్యుత్తమ ఉద్యోగమును ఎన్నుకున్న మీరు ఎంతో మందికి ప్రేరణ అయ్యున్నారు. ఉత్తమ గురువుగా మీరు ఉపాధ్యాయ వృత్తిలో 40 సంవత్సరాలు కొనసాగి పాఠశాల అనే ఉద్యానవనంలో ఎన్నో విద్యా కుసుమాలను వినియోగించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మార్గదర్శి మీరు. మీ క్రమశిక్షణ, మీ సత్ప్రవర్తన, మీ నీతి నిజాయితీ, మీ నిరాడంబత, మీరు ఒక గ్రంథాలయంగా, మీ జీవితం ఒక పాఠ్యాంశంగా తీసుకున్న విద్యార్థులు ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అందరి వాడుగా మీరు సమాజంలో, సంఘంలో, కుటుంబంలో అందరి శ్రేయస్సును కోరే మీరు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయులు. మీ అభ్యుదయ భావాలు, మీ మహోన్నత వ్యక్తిత్వం మా అందరికీ స్ఫూర్తిదాయకం. మీ శేష జీవితం సుఖ సంతోషాలతో, దీర్ఘాయుష ఆరోగ్యాలతో కొనసాగాలని దేవుని వేడుకొనుచు ఈ అభినందన చందన అక్షరమాలతో మిమ్మల్ని సత్కరించుకొనుచున్నాం. ఇట్లో డాక్టర్ సిరికొండ అగస్టిన్, ఉదయం తెలుగు దినపత్రిక ఎడిటర్, TESMNA రాష్ట్ర అధ్యక్షులు, హైదరాబాద్. థ్యాంక్ యూ సార్. ఇవన్నీ ముగింపులోకి వచ్చాం. ఒక 2 నిమిషాలు చివరి ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు. ఆశీర్వాదం చేస్తున్నారు. తర్వాత సన్మానాలు, తర్వాత కేక్ కట్టింగ్. దయచేసి అందరూ ఒక 2 నిమిషాలు వస్తే ప్రార్థన. స్తోత్రం తండ్రి, వందనాలైనా మహోన్నతుడా, మహాగరుడా, పరిశుద్ధుడా, దేవుని సేవలో ఉండి మమ్మల్ని అందరినీ తీర్చిదిద్ది పెద్దోళ్ళమైన మాకు మంచి మాటలు నేర్పి మమ్మల్ని ఇంతవరకు ఒక గుర్తింపు తెచ్చిన తమ్ములకు దేవాది దేవుని తరఫున, మా తరఫున వందనాలు చెప్పుకుంటూ, మా తమ్ముడి యొక్క గుణగణాలు చెప్పేటి కాదు. మంచి దయాశాలి, కోపస్తుడు. ఎంత కోపం ఉండదో అంత ప్రేమ చూపిన నా తమ్ముడు ఇంకా ఎన్నో సంవత్సరాలు భార్యాభర్తలు హాయిగా ఉండాలని, దైవ సేవలో ఉండాలని మనవి చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు ముగిస్తున్నాను. రామస్వామి గారు, అదేవిధంగా మన మధ్యలో ఖ్యాతినమ్మ గారు వారు వచ్చి కొంత గ్రీటింగ్ చెప్పాలని తను ఆహ్వానిస్తారు. ఈరోజు సభకు అధ్యక్షుడిగా ఉన్న పాస్టర్ గణేష్ గారికి, మరి వర్తమానికులైన విజయ్ కుమార్ గారికి, మరి దైవ సేవకులకు, ముఖ్యంగా ఈరోజు పదవి విరమణ చేసి మరి తన యొక్క ఫ్రూట్ ఆఫ్ లేబర్ అంటే విద్యార్థులందరి చేత మరి సత్కరింపబడిన ఫెలో కొలీగ్స్తో సత్కరింపబడిన మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మాకు చాలా సంతోషం అండి. వెరెవర్ క్రిస్టియన్స్ ఆర్ ఇన్ హై ప్లేసెస్, దీపాలు దీపస్తంభం మీద పెట్టబడిన దీపాలుగా ఉంటేనే అందరికీ వెలిగిస్తాయి. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము 2 ఎగ్జాంపుల్స్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. క్రిస్టియన్స్
చీకట్లో వెలుగుగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరైతే వెలుగుగా ప్రకాశిస్తారో చీకటిని పారదోతారు. అండ్ మేము కార్తీకగానే మాతో వచ్చిన అబ్బాయి, అమ్మ జామినీలో చేశాడు, మా అక్క అక్కడ ఉంటుంది. ఆ రిమోట్ ఏరియాస్ లో ఎవరు వెళ్ళని ప్రాంతాల్లో మీరు ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టుతూ మరి ఇంత వెలుగుగా మీరు ప్రకాశించినందుకు దేవాకి దేవునికి వందనాలు, మీకు వందనాలు. దేవుడి ఇంకా మిమ్మల్ని దీవించింది కాక. అదే రీతిగా ఉప్పు, వెలుగు చీకటిని పారదోస్తే ఉప్పు అన్నింటినీ రుచి ఇస్తుంది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నాడు దేవుడు. ఉప్పు అందరి చేత కావాలి అనిపించుకుంటది. ఉప్పు దగ్గరకు అందరు వెళ్ళి తెచ్చుకుంటారు. నన్ను వేసుకోండి వేసుకోండి అని ఉప్పు అడగదు. ఉప్పు దగ్గరికి అందరు వస్తారు. కాబట్టి మన కుమార్ బ్రదర్ మరి తాను అందరి చేత కోరబడి తన సలహాలు అయితేనేమి, తన విద్యార్థులకు తన యొక్క కౌన్సిల్ అయితేనేమి, తన జ్ఞానం అయితేనేమి, తన మంచి సత్ప్రవర్తనతో కూడిన ఎథిక్స్, నైతిక విలువలు అయితేనేమి అన్ని అందరినీ ఆకర్షింపచేసి తన యొద్దకు పిలిపించుకుని రాగన తన జీవితంలోని ఉప్పు లాంటి తన యొక్క మంచి తనాన్ని అందరూ ఆస్వాదించలాగన దేవుడు మిమ్మల్ని లోకానికి ఉప్పుగా ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఉంచినందుకు మేము దేవునికి వందనాలు. ఇంత ప్రేమ కొద్దీ మరి వీరిని ఈ విధంగా సహకరించారు. ఫ్యామిలీకి చాలా ఇష్టమైన ఫ్యామిలీ. స్టాండ్ రాగకు ఓకే బ్రదర్, చూడండి మేడం ఒకసారి చూడండి, కొంచెం ముంగడికి రండి సార్, లైన్ ఎందుకంటే ఎవరి పేర్లు తెలివేగా ఉన్నా టోటల్ గా ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ, టోటల్ కొద్దిగా ముంగడికి రండి సార్. ఓకేనా, చూడండి స్మైల్, చూడండి సార్, చూడండి రైట్ స్మైల్. మేడం ఇటు ఫోటో. సర్వరాజు గారు సార్ ఏడి మీరే ఉండండి. రాజారాం సార్ ఒక 2 మాటలు మాట్లాడండి. రండి, మీ దగ్గర కొన్ని నేర్చుకోవాలి. రండి సార్. గ్లాసెస్ చేయరా మేడం, గ్లాసెస్ చేయరా? ఓకేనా? ఓకే చూడండి, ఒకసారి చూడండి సార్, చూడండి సార్, ఒకసారి చూడండి సార్. రాజేశ్వరి క్లాస్మేట్ మరి ఒక 2 మాటలు మాట్లాడేది. మా చెల్లె క్లాస్మేట్, అంటే 0 నుండి స్టార్ట్, ఆమె నుండి మరి 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు కూడా మరి ఆమె కూడా వచ్చినది. థ్యాంక్ యూ. నాకు ఈ సంతోషాన్ని చూసి చాలా సంతోషపడి నా ఫ్రెండ్ నన్ను పిలిచినందుకు బాగా హ్యాపీగా ఉంది. అంతే. థ్యాంక్ యూ. ఓకేరా, ఓకే, థ్యాంక్ యూ. సార్ లక్ష్మీనారాయణ సార్. అదే ఇప్పుడు ఇంతకుముందే మాట్లాడగా అనగా రాగమ్మ. ఇప్పుడు అనగా రాగమ్మ దిశ ఇల్లు నుండు వీళ్ళగా అన్నట్టు బరాబర్ ఉంటాయి. కానీ ఎక్కువ సార్లు మాట్లాడితే తీయగా ఉండదండి. మేడం తీసుకోండి. ఓకే చూడండి రైట్ మేడం. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మంచిగా సన్మానం చేసినందుకు మీరు అందరు చూడండి ఒకసారి. మళ్ళీ చూడండి స్మైల్. సార్ ఇద్దరు నాకే చూడండి సార్.
ఎక్స్క్యూజ్ మీ, అందరూ ఒక్కసారి వినండి. అందరూ ఒక్కసారి వినండి. నాకు మా తల్లిదండ్రులు ఆనంద్, అనిత, నాకు తర్వాత మా మామయ్య, మా అత్తమ్మ. ఎందుకు అంటే చాలా విషయాలలో నాకు సహాయం చేసింది మా అత్తమ్మ. ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా, నేను ఎన్ని క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, ఏదున్నా కూడా మా మామయ్య నన్ను ఒక్క మాట అనేటోడు కాదు. మా అత్తమ్మ నన్ను చాలా ఆదరించింది. మా అత్తమ్మ నేను ఎన్నిసార్లు మా ఇంట్లో కన్నా మా అత్తమ్మ ఇంట్లోనే నేను ఎక్కువ ఉన్నాను. కానీ నాకు చిన్నప్పుడు కూడా అక్షరాభ్యాసం చేసింది కూడా మా మామయ్యనే. మళ్ళీ నా బిడ్డకు కూడా చేసింది మా మామయ్యనే. నేను చాలా లక్కీ పర్సన్ అని ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మామయ్య ఒక గురువు. మా కుటుంబంలో నేను ఎంత పరిస్థితిలో ఉన్నా కూడా 10th క్లాస్లో ఇంకా నేను స్టడీ ఆపేద్దామని అనుకున్నా కూడా మా అత్తమ్మ నా వెంబడొచ్చి నన్ను గద్రాయించి, అట్లా కాదు చదువుకోవాలన్నది. నన్ను అంటున్నాడు మా మామ అన్న కూడా, నన్ను ఏనాడు ఒక్కరోజు ఇప్పటి వరకు కూడా మా మామ నన్ను ఒక్క మాట అన్నాడు. ఏదైనా ఉంటే సరిదిద్దుతాడు. అంత మంచి గురువు. బయటనే కాదు, ఇంట్లో కూడా నాకు మా మామయ్య గురువే. ఇప్పటికీ స్టిల్ ఈ అవకాశం కోసం నేను 2-3 గంటల నుండి వెయిట్ చేస్తున్నా. చెప్పాలి మా మామయ్య గురించి చెప్పాలి అని, ఈ రోజు చెప్పాలి. నా మనసు ఆగట్లేదు. నేను అందరికీ తెలియజేయాలని. ఎవరైనా మనకున్నది బైబుల్లో, మనుషులను ప్రేజ్ చేయొద్దు, దేవుణ్ణి ప్రేజ్ చేయాలి. కానీ ఒక్క విషయంలో నేను సాష్టాంగపడి మామయ్య అట్లా కాదు, నేను వాళ్ళకి అది ఇష్టపడుతుంటా. ఎప్పటికీ అంత నాకు ఇష్టం. వాళ్ళు ఎన్ని మేము అనుకున్నా, ఫ్యామిలీ విషయంలో ఎన్ని అనుకున్నా కూడా మామయ్య, అత్తమ్మ నా మనసులో ఒక పార్ట్. వాళ్ళు కొన్ని ఒడిదొడుగులు వస్తాయి, కొన్ని కోపాలు, భేదాలు ఉంటాయి. మా నాన్నమ్మ లేదు, మా నాన్నమ్మ కూడా చెప్పింది, మంచి అత్తమ్మ, మామయ్య ఇట్లాంటి వాళ్ళు కూడా నేను బిడ్డ, నువ్వు చదువుకోని. నాకు ఒకసారి బీటెక్ లో ఉన్నప్పుడు ఫీజు కూడా నాకు నేను వెళ్ళాను అన్నప్పుడు కూడా మామయ్య ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఫీజు కూడా నాకు ఇచ్చాడు. అంటే ఆయనే గురువు కాబట్టి ఒక వ్యక్తి చెడిపోవద్దు అని మా మామయ్య ఆలోచించి తను ఒక గురువు పాత్ర తీసుకొని నా భవిష్యత్తుకు నిలబెట్టి ఈ స్థాయిలో ఉండి ఆయన రుణము నేను ఇంకనూ తీర్చుకోను. ఎన్ని చెప్పినా కూడా మా మామయ్య, అత్తమ్మ గురించి అది కొద్దిగానే. కాబట్టి ఐ లవ్ యూ బోత్ ఆఫ్ యూ. నేను మీ ప్రేమను ఎప్పుడు మర్చిపోను. ఇన్ కేస్ మిమ్మల్ని నేనేమన్నా బాధ పెట్టినా, అత్తమ్మ నేను మామను ఇంట్లో ఏమైనా బాధ పెట్టినా, నా మనస్ఫూర్తిగా అందరి మధ్యలో నేను క్షమాపణ అడుగుతున్నా. మామయ్య దయచేసి ఇప్పటి నుండి మీరు మనసులో పెట్టుకోకండి, అన్ని మర్చిపోండి. ఇప్పటి నుండి వేరే రోజు 10 days బ్యాక్ మీరు రిటైర్మెంట్ అయినా కూడా మీరు ఇప్పటికీ స్టిల్ అగస్టిన్ బాబాయ్ అన్నట్టు మీరు రిటైర్డ్ అవ్వలేదు. మాకు ఎప్పుడు మీరు ప్రిన్సిపలే. నాకు ఇంకా ఆశ ఉన్నది. నా భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్. మీరు అందరూ ప్రే చేయండి. ఒకవేళ నాకు ఎవరు దేవుడు బహుమానం ఇచ్చినా మళ్ళీ అక్షరాభ్యాసం నా మామయ్యనే చేయాలని నాకు ఆశ ఉన్నది. కాబట్టి థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మామయ్య. ఈ మధ్యాహ్న సమయం ఈ ప్రత్యేక సందర్భంలో మీ రాష్ట్రుడు మణికుమార్ బ్రదర్ గారిని బట్టి మీకు మనం తెలుస్తున్నాం. దేవా, మరి ఇంతకాలం 40 సంవత్సరాలుగా గవర్నమెంట్ ఉద్యోగంలో టీచర్గా, తర్వాత హెడ్ మాస్టర్గా అనేక చిన్న బిడ్డలకు గొప్ప ఆశీర్వాదకరంగా మీరు నిలబెట్టినందుకు వందనం చెల్లిస్తున్నాం. దేవా, ఈ పదవి విరమణ సందర్భంలో ఈ నూతన దశలోనికి మీ కుమారుని నడిపిస్తుండగా మెండైన మీ దేవుళ్ళు ఆశీర్వాదములు తనపై, తన కుటుంబంపై ఉంచమని, సహాయం చేయమని ఇప్పుడు మీ వాక్యాన్ని అందిస్తున్న మీ దైవదాసుని మీ శిలువ చాటును మరుగుపరిచి నీవే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని దేవుని దాసులు అందించే ముందు మనం అందరం కలిసి ఆరాధన చేద్దాం. ఆరాధనలోకి నడిపించడానికి
Mount Zion Church members పాల్గొని వచ్చి పాట పాడుతూ దేవుడు స్తుతించాలని వారిని ఆహ్వానిస్తాను. లేచి నిలబడ్డారు. అత్యున్నత సింహాసనముపై ఆసనుడమైన దేవాన్ని పాట పాడుతూ దేవుని ఆరాధించు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. ఆ పితృ సమానులు గురువర్యులు మా మల్లయ్య సార్ గారు, మణికుమార్ సార్ కాదు, నాకు మల్లయ్య సార్ గారు రెస్టుడేసే ప్రైమరీగా నాకు మల్లయ్య సార్ అనే పరిచయం. తర్వాత మణికుమార్ సార్గా సార్ పేరు చేంజ్ చేసుకున్నారు. నా పేరు కావిరి సాంబయ్య. నేను పుట్టిన ఊరు తుర్కపల్లి, సుద్దాల గ్రామ పంచాయతీలో ఉంటుంది, చెన్నూరు మండలం. నేను సెకండ్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు సార్ ఫస్ట్ అపాయింట్మెంట్ మా దగ్గరికి. నిజంగా ఆ రోజు మా స్కూల్ చాలా ఇబ్బందులు ఉండేది, అన్ని రకాలుగా ఇబ్బందులు ఉండేటివి. మా ఊరికి సైకిల్ కూడా రాదు, కిష్టపేట నుంచి నడిచి రావాలి. అట్లాంటి సందర్భంలో మా ఊరికి కిష్టపేట మధ్యలో ఒక పెద్ద వాగు ఉంటుంది. నిజంగా ఆ వాగు దాటుతూ ప్రాణంతో ఉండి మాకు పాఠాలు చెప్పినారంటే అది ఒక తెగింపు అనమాట. ఒక సాహసంతో ఉంటేనే అక్కడ ఉద్యోగం చేయాలి. మరి అట్లాంటి ఇబ్బందుల్లో కూడా ఏ రోజు కూడా పాఠశాలకు లేట్ రాకుండా టైంకి వచ్చి మమ్మల్ని తన సొంత పిల్లలుగా చూసుకుంటూ విద్యతో పాటు మనిషి ఎలా బతకాలి అనేటువంటి విషయాన్ని కూడా సార్ ఆ రోజు చెప్పారు. మరి ఆ 87 టైం నుంచి ఇప్పటిదాకా టుడే వరకు కూడా సార్ నన్ను గుర్తుంచుకున్నందుకు సార్కి పాదాభివందనం సార్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, మీకు ఎక్కడో మానవుల గ్రామం నాది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడి దయ వల్ల మా పేరు మీకు గుర్తున్నందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నా. నిజంగా నేను ప్రస్తుతం హై స్కూల్ టీచర్గా పనిచేస్తున్నా, ఇంగ్లీష్ టీచర్గా. సార్ మాకు ఐడియల్ పర్సన్. అంటే ఏ రోజు కూడా కూర్చొని పాఠాలు చెప్పేవారు కాదు. చిన్నప్పుడు చాలా మంది టీచర్స్ కూర్చొని పాఠాలు చెప్తారు. కూర్చొని చెప్పిన దానికి నిలబడి చెప్పిన దానికి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సార్ మీ అలంకరణ ఈరోజు కొనసాగిస్తున్నారు. బీయింగ్ టీచర్గా నిలబడే పాఠాలు చెప్తున్నారు సార్. ఎందుకంటే మీ శిష్యుడిగా మీరు ఇచ్చిన వారసత్వాన్ని నేను రిటైర్డ్ అయ్యే వారికి పిల్లలకి అందిస్తారని హామీస్తున్నా మీకు సార్. అదేవిధంగా నాకు ఎదుర్కొన్నటువంటి మరి విద్యాశాఖ అధికారులు, మరి గురు శిష్య బృందానికి, అలాగే మరి బంధువులకు, మరి మా చుట్టాలకి అందరికీ పేరు పేరున, సంఘ సభ్యులందరికీ, చిన్నలకు పెద్దలకి అందరికీ పేరు పేరున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఒక్క 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే, నేడు మరి ఒక
వృక్షమైనటువంటి మహావృక్షమైనటువంటి వ్యక్తిని ఈరోజు ఒక దిగ్గజాన్ని సన్మానించుకునే వేళ సందర్భంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకనగా ఒక తరము వెనుక నుండి, అంటే ఒక 40 సంవత్సరాల వెనుకకు మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ 40 సంవత్సరాల కిందట అందరూ మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తులమే. నాడు ఉన్నటువంటి మరి నేడున్నటువంటి కార్పొరేట్ సంస్థలతో పోల్చినట్లయితే మనకు అప్పుడు మరి సారు శిష్యులు చెప్పిన విధంగా మరి కనీసానికి నడిచి వెళ్ళడానికి దారి లేనటువంటి స్కూళ్ళలోకి వెళ్ళి పిల్లలను మోటివేషన్ చేసి వాళ్ళకు అర్థమవులాగినా వాళ్ళను స్కూల్కు అప్పుడు రానటువంటి పిల్లలను స్కూల్లోకి తీసుకొచ్చి ప్రేమతో ఆప్యాయతో దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళను ఒక మరి ఉన్నతమైన స్థానంలో ఉండాలని వాళ్ళ సంకల్పం కలిగి వాళ్ళను మరి ఆ ఆశతో వాళ్ళు చేసినటువంటి ఉపాధ్యాయ వృత్తి గురించి నేను ఇప్పుడు ఒకటి బాల గంగాధర్ తిలక్ నాడు మరి తను రాసినటువంటి గీతా రహస్యం, మరి ప్రజాస్వామ్యం నా జన్మ హక్కు, మరి ఈ అప్పుడు స్వాతంత్ర పోరాట సమయంలో రాసినటువంటి ఈ బుక్ల గురించి, ఈ బుక్స్ రివ్యూ మీటింగ్లో ఒక విలేకరి మరి నాడు బాల గంగాధర్ తిలక్ కూడా ఉపాధ్యాయుడే. అప్పుడు పూణేలో సంస్కృతం అనే సబ్జెక్టు చెప్పేటువంటి వాడు మరి వారిని ఒక విలేకరు అడిగినాడు, సార్ మీరు ప్రధానమంత్రి అవుతారా, రక్షణ మంత్రి అవుతారా అని ఆ విలేకరు అడిగిన ప్రశ్నకు బాల గంగాధర్ తిలక్ ఆ ఉపాధ్యాయులు ఏం చెప్పారంటే, అయ్యా ప్రధానమంత్రి రక్షణ మంత్రి వారి ఆ వృత్తిలో ఉన్నారంటే కారణము అలాంటి వృత్తిలో వాళ్ళని తీసుకురావడానికి ఉపాధ్యాయుడిగా నేను చేసినటువంటి కృషే కదా. అలాంటి వాళ్ళను తయారు చేసే దాంట్లో మరి ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి నాకు అవసరం లేదు, నాకు ఇదే తృప్తికరంగా ఉందని చెప్పినాడు. అలాగే మరి మన అబ్దుల్ కలాం చెప్పినటువంటి మరి ఒక నిచ్చెనలాగా ఉపాధ్యాయుడు ఎన్నో మరి తన మీద శిష్యులను ఉన్నత స్థానంలో చూడాలనే ఆశతో వారి పిల్లలను మరి వారిని ఒక ఉన్నతమైన స్థానాన్ని, ఇప్పుడు నేడు మనం ఏ వ్యాపారం చూసుకున్నా మరి ఎవరమైనా వేరే వాళ్ళను మనకన్నా కింది స్థాయిలో ఉండాలని చూసేటువంటి వృత్తులే ఉంటాయి దాదాపు. కానీ ఉపాధ్యాయ వృత్తి ఎలాంటిదంటే వారి పిల్లలకు వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులనైనా కొంత గొప్ప వాళ్ళకు ఇచ్చి వాళ్ళని మెరుగుపరిచి ఉన్నత స్థానంలో ఉండడానికి వాళ్ళకు నిచ్చెనలాగా వాళ్ళు మరి ఉన్నటువంటి వ్యక్తిగా మరి అబ్దుల్ కలాం గారు వర్ణించినారు. అలాగే మరి మన మీరు ప్రేమ పిల్లల్లో మరి కొంతమంది చదువుతారు, కొంతమంది వీక్గా ఉంటారు. అలాంటి పిల్లలను కూడా వాళ్ళ ప్రతిభను గుర్తించి మరి చదవలేని పిల్లలను కూడా వారు ఒక వాళ్ళలో ఉన్న టాలెంట్ను గుర్తుపట్టి వాళ్ళకు నిరుత్సాహపడకుండా వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళకున్న ప్రతిభ ప్రకారం వాళ్ళను ఉన్నత స్థానంలోకి తీసుకురావడానికి కూడా వాళ్ళకు ధైర్యం చేస్తారు ఉపాధ్యాయులు. ఇలాంటి ఉపాధ్యాయులు వృత్తి కలిగినటువంటి మరి మణికుమార్ సారు మరి వీటన్నిటికీ దేనికి తీసుకోరాకుండా మరి ఇలాంటి ఉత్తమమైన వృత్తిలో ఉండి తన వృత్తిని స్వార్థం కోసం కాకుండా మరి ఈ సమాజాన్ని బాగు చేయడానికి తను ఎంతో ఒక మొక్క అయి చిన్న విత్తనముగా మరి చాందయ్య గౌరమ్మ మరి వారి కుటుంబంలో మరి వారి కడుపులో జన్మించి తాను వాళ్ళు ఇచ్చినటువంటి మరి ఆ జన్మ ఫలితంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను గౌరవిస్తూ మరి అట్లు వారు చేసినటువంటి సేవ ఎంతో కొనియాడదగినది. ఇంకా మనకు సమయం లేదు కాబట్టి మనము ఇప్పుడు ఏంటంటే
ఒక ఉపాధ్యాయుడు ఒక్కడు తను నలిగిపోయి ఒక వృక్షంలా ఎదిగి ఆ వృక్షము మరికొన్ని వృక్షాలుగా తయారు చేసి నేడు కొన్ని వేల మందిగా వారు ఈ సమాజంలో ఉపయోగపడే విధానంలో మరి చేసినటువంటి మరి మణికుమార్ సారు చేసింది అనేది ఇక్కడ మనకు చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకనగా వారి శిష్యులు ఇప్పుడు చెప్పినారు, గత 40 సంవత్సరాల కిందటి చరిత్ర నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు వారు గురువుతో ఉన్నటువంటి బంధాన్ని గురించి వాళ్ళు చెప్పినప్పుడు చూసినట్లయితే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. వారి అంత మరి ఇప్పటి వరకు కూడా గురువు గారు వారితో మరి స్నేహపూరితమైనటువంటి సంబంధాలతో వారితో ఉండి వారి మంచి చెడల విషయంలో వారు చూసుకున్న విధానాన్ని వాళ్ళు చెప్పినట్లయితే మరి ఎంత మరి ఈరోజు మనకు ఆ ఆప్యాయత ఆ గౌరవము మనకు ఉందానండి లేదు ఒకసారి గమనించినట్లయితే. అలాగే ఉపాధ్యాయ వృత్తిని బట్టి మరి నేను అలాంటి బావగారు ఆ ఉపాధ్యాయులు మా ఇంట్లో ఉండడం అనేది మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. మరి దీన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ధన్యవాదాలు. బ్రదర్ ఈ అవకాశం ఇచ్చినందుకు బ్రదర్ కూడా కృతజ్ఞతలు. ఉన్నాడు చూపిస్తా అని ఆ అంకుల్ రాజారాం అంకుల్ గారు తీసుకెళ్ళి ఆ సంబంధం చూడడం జరిగింది. అక్క సుగుణ మేడము ఇప్పుడు వాళ్ళ బాబు డాక్టర్ పీడియాట్రిక్ ఫేమస్ డాక్టర్ మన మంచిర్యాలలోనే అవని పిల్లల డాక్టర్ రఘువంశీ. ఇప్పుడు వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుండి మా మధ్యలో ఉన్నారు. మా అక్క చిన్నమ్మ అని పిలిచేవారు, ఇలా మమ్మల్ని మామ అని పిలిచేవారు. ఈ కుటుంబంతో మాకు చాలా సన్నిహితం ఉంది. అక్క వాళ్ళు కూడా ప్రతి దాంట్లో మాకు మరి పాల్గొంటుండ్రు. వీరికి కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు కేక్ కటింగ్ చేసుకొని మనము కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొంటాం. సరే, పెళ్లి సంబంధం నేను చూసినాను. మళ్ళీ మా అక్క బావ నాకు కూడా పెళ్లి సంబంధం వాళ్ళే చేసింది. మేము మ్యూచువల్ మేము విషయం చెప్పుకుంటే సేమ్ టు అని చెప్పుకుంటాం. పెళ్లి విషయం చెప్పుకుంటే నాకు కూడా సేమ్ డే పెళ్లి అయింది, ఫిబ్రవరి 13. అనేక విషయాల్లో తన సర్వీస్ పూర్తి చేసుకోవడానికి మీకు సత్యపరంగా వందనాలు. ఈ యొక్క కృతజ్ఞత ప్రార్థన పూర్తిగా వందనాలు ప్రభా.
ఇక ముందు కూడా నడిపించగల సామర్థ్యత మీకే ఉన్నదని మీ వాక్యాలు చూస్తున్నాం కాబట్టి మీ బిడ్డలు బలపరిచి తన శ్రేష్ఠ జీవితాన్ని మీ కొరకు కుటుంబ సమేతంగా మీ కొరకు జీవించడానికి గడపడానికి సహాయం చేయించారు. ఆయన ఆరోగ్యాల విషయం ఇంతమైన కూడా మరి ఆరోగ్యం చేత భవిష్యత్ చేత నింపాడు. ప్రత్యేకంగా విధిని నిరంతరమైన భవిష్యత్ చేత నింపాడు. కుటుంబంలో ప్రభుత్వ నాయకులు ఇంతవరకు మీరు నడిపించడానికి వందనాలు. స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సేవకులు బంధువులు స్నేహితులు శ్రేయభిలాషులు మిత్రులందరి పట్ల వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ఆనందంగా రాసిన కుటుంబం పైన మీ దేవుని ఆశీర్వాదాలు కృపలు కోరుకొని ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.